హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లోరేషన్స్. ఈరోజు మన ఛానల్లో ఏపీ ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్కి మనం దర్శనం టికెట్స్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి, అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెంపుల్స్ అనేది మనము విజిట్ అయినప్పుడు వాటి యొక్క దర్శనం టికెట్స్ అనేది అవైలబిలిటీలో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఇబ్బంది పడతారు కదా, అది ముందుగానే ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా బుక్ చేసుకోవాలి, రూమ్స్ కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం ఏపీ టెంపుల్స్ని మనం దర్శన టికెట్స్ బుక్ చేసుకోవడానికి గూగుల్లో ఏపీ టెంపుల్స్ అని ఆన్లైన్లో ఎంటర్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. దేవస్థానానికి సంబంధించింది అన్ని ఎండోర్స్మెంట్ ఈ విధంగా ఉంటుందండి. ఇందులో ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ డివోట్ సైన్ ఇన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు రిజిస్టర్ అయిన తర్వాత డైరెక్ట్గా మీ ఫోన్ నెంబర్తోనూ మీ పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. సో ముందు మీకు రిజిస్ట్రేషన్ అనేది తెలియాలి కదా. సో ఇక్కడ మీకు డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్ ఉంది కదా, మీకు అకౌంట్ కనుక లేకపోతే మీరు సైన్ అప్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మీ నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి, మీ ఫోన్ నెంబరు, మీ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ 2 times ఎంటర్ చేయండి. చేసి సైన్ అప్ చేయండి. సైన్ అప్ చేస్తే మీకు ఈ పోర్టల్లో మీకు లాగిన్ ఐడి అయితే క్రియేట్ అవుతుంది. లాగిన్ అవ్వాలండి మీ ఫోన్ నెంబర్తోనూ మీ పాస్వర్డ్తో. ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు లాగిన్ అవ్వచ్చు ఈ సైట్లోకి. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా ఏపీ టెంపుల్స్లోకి మీ దర్శనం టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, మహానంది, కాస్పూరం, విజయవాడ, ద్వారకా, తిరుమల, అన్నవరం, సింహాచలం అలా చాలా ప్లేసెస్ ఉన్నాయండి. వాటి యొక్క దర్శనం టికెట్స్ అనేది, వాటి యొక్క రూమ్స్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు ముందుగానే. మనం ఇప్పుడు దర్శనం టికెట్స్ అనేది బుక్ చేసుకోవడానికి ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ ఉంది కదా, ఆన్లైన్ బుకింగ్లో ఇక్కడ దర్శనం టికెట్స్ ఉన్నాయి కదండి, దర్శనం టికెట్స్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మీకు సెలెక్ట్ టెంపుల్ ఉంది కదండి, మీరు ఏ టెంపుల్స్కి అయితే విజిట్ అవ్వాలి అనుకుంటున్నారో అలా చాలా టెంపుల్స్ ఉంటాయండి. మీరు ఏ టెంపుల్ కావాలి అనుకుంటున్నారో ఆ టెంపుల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉంటాయి, విజయవాడ, శ్రీశైలం, కాణిపాకం, ఇలా డిఫరెంట్ టెంపుల్స్ ఉంటాయి. మీకు ఏ టెంపుల్ కావాలంటే ఆ టెంపుల్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో నేను విజయవాడ అమ్మవారి టెంపుల్, దుర్గాదేవి టెంపుల్కి దర్శనం టికెట్స్ అనేది వస్తుంది. అంతర్లయ దర్శనం 500 అంటే వాటి యొక్క రేట్ ఆఫ్ కూడా మీకు చూపిస్తుంది, ఎంత టికెట్ కాస్ట్ అని బట్టి. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ధర్మదర్శనం ఒకవేళ మీరు 500ది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ధర్మదర్శనం కావాలంటే దర్శనం, మీరు ఏ దర్శనం కావాలంటే ఆ దర్శనాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ డేట్ ఉంటుంది కదండి, డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ అనేది మొత్తం ఫుల్ అయిపోయినాయి అనమాట టికెట్స్. ఈ గ్రీన్ కలర్ ఉన్నాయని సేమ్ తిరుపతి టికెట్స్ మనం ఎలా బుక్ చేసుకుంటామో తిరుమల టికెట్స్ సేమ్ ఇదే ప్రాసెస్ అండి. గ్రీన్ కలర్లో అవైలబిలిటీలో ఉంటాయి. మనం ఆ దర్శనం డేట్ అనేది మనం చూసుకొని డేట్ సెలెక్ట్ చేసుకుంటాము. నెంబర్ ఆఫ్ పర్సన్స్ 5 మెంబర్స్కి అయితే ఎలా ఉంటుంది, ఒక్కొక్క టికెట్ బట్టి ఉంటుందండి నెంబర్ ఆఫ్ పర్సన్స్. మనం ఎంతమంది ఉంటే అంతమంది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ వాటి యొక్క టైమింగ్స్ అండి, స్లాట్స్, ఆ స్లాట్కి ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయి, ఆ టైంకి ఎన్ని అవైలబిలిటీలోనే స్లాట్స్ ఉంటాయి. మనకి ఆ టైంకి మనం ఏ టైం మనకి కన్వీనియంట్ ఉందో ఆ టైం మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ప్రతి ఒక్కరిది దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆధార్ అయితే ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీగా ఉండాలి అండి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ ఐడి ప్రూఫ్ మీ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్ ఆర్ ఓటర్ కార్డ్, ఇందులో మీరు ఏదో ఒకటి ఐడి ప్రూఫ్ అనేది ఇవ్వాలి. వాటి యొక్క ఐడి నెంబర్ అయితే కంపల్సరీగా ఇవ్వాలండి. నెక్స్ట్ మీరు ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటే అంతమంది డీటెయిల్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ కన్ఫర్మ్ బుకింగ్ ఉంది కదండి, ఈ కన్ఫర్మ్ బుకింగ్ క్లిక్ చేస్తే కన్ఫర్మ్ పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత పేమెంట్లోకి వెళ్తుందండి. మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని మీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఆ టికెట్ ఎంత అయితే ఉందో అంత కాస్ట్ పేమెంట్లోకి వెళ్తుంది. ఇక్కడ మీరు కార్డ్ ద్వారా కానీ, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా, యూపీఐ ద్వారా ఆర్ క్యూఆర్ స్కాన్ ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ జనరేట్ క్యూఆర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే స్కానర్ ఓపెన్ అవుతుంది. ఈ స్కాన్ ద్వారా మీరు ఓపెన్ చేసి మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. కొన్ని దర్శనం టికెట్స్ అయితే కొన్ని టెంపుల్స్కి అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్న డాష్ బోర్డ్ కింద ఆన్లైన్ బుకింగ్ ఉంది కదండి, ఆన్లైన్ బుకింగ్లో దర్శనం టికెట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదా అంటే ప్రత్యక్ష సేవ ఉంటుంది. ఈ ప్రత్యక్ష సేవ సెలెక్ట్ చేసుకుంటే వాటి యొక్క డైరెక్ట్గా మనం చేయాల్సిన సేవలు ఏవైతే ఉన్నాయో అలాంటి సేవలన్నీ ఉంటాయండి. ఆ సేవలన్నీ మనం టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. లేదా అకామిడేషన్ రూమ్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు డేట్ సెలెక్ట్ చేసుకొని చెక్ ఇన్ టైము, చెక్అవుట్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది, అది ఏసీనా నాన్ ఏసీనా, కాటేజ్ ఏదనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. డబుల్ రూమ్ నాన్ ఏసీ, డబుల్ రూమ్ ఏసీ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకొని రూమ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయని చూపించిద్ది, లేదంటే నో రూమ్స్ ఆర్ అవైలబుల్ అని చూపించిద్ది. ఈ విధంగా మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ పరోక్ష సేవ వచ్చేసరికి మీకు ఎక్కువగా ఆన్లైన్ వర్చువల్ సేవాస్ ఉంటాయి కదండి, ఆ విధంగా ఎక్కువగా దర్శనం టికెట్స్ ప్రత్యక్ష సేవకి అయితే బుకింగ్ చేసుకోవచ్చు. పరోక్ష సేవ వచ్చేసి ఆన్లైన్ విజిట్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీరు అన్ని టెంపుల్స్, దేవస్థానానికి సంబంధించినవి అన్ని టెంపుల్స్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ అనేది మీరు 2 days ముందు బుక్ చేసుకోవాలి. సేమ్ తిరుపతి, తిరుమల దేవస్థానానికి మనం ఎలా బుక్ చేసుకుంటామో అలాగే బుక్ చేసుకోవచ్చండి. అన్ని ఏపీలో ఉన్న అన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. టికెట్స్ బుక్ చేసిన తర్వాత మీ బుకింగ్ హిస్టరీ ఉంటుంది కదా చెక్ చేసుకోవడానికి, ఇక్కడ మీకు ఆన్లైన్ బుకింగ్ తర్వాత బుకింగ్ హిస్టరీ ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తే మీరు ఇంతకు ముందు టికెట్స్ ఏమేమి బుక్ చేశారు, సక్సెస్ అయినవి అన్ని లిస్ట్ చూపిస్తుంది. మీరు ఎన్ని టికెట్స్ ఏవి బుక్ చేశారు అనేది ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ దేవస్థానానికి సంబంధించింది మీరు ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలి అనుకుంటే దేవాలయానికి, మీకు ఇక్కడ డొనేషన్స్ ఉన్నాయి కదండి, ఆన్లైన్ బుకింగ్లో క్లిక్ చేస్తే ఇక్కడ లాస్ట్లో డొనేషన్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఏ టెంపుల్కి అయితే డొనేషన్స్ ఇవ్వాలనుకుంటున్నారో అవి ఇవ్వచ్చు. మీ డొనేషన్ టైప్ అది ఎలా, ఏ విధంగా, ఈ హుండీనా, చాలా ఉంటాయి, నిత్య అన్నదానమా, చాలా ఉంటాయి కదండి, అది ఏ విధంగా మీరు ఇవ్వాలనుకుంటున్నారో అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్, మీ నామినీ, మీ గోత్రం అన్ని డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. మీరు ఎంత అమౌంట్ డొనేట్ చేస్తున్నారో అన్నీ ఇచ్చి మీరు నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ అని క్లిక్ చేస్తుంది కదా, ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసి కంటిన్యూ చేసి మీరు పేమెంట్ చేస్తే ఆ దేవాలయానికి సంబంధించింది డొనేషన్స్ అనేది వెళ్తాయండి, ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ విధంగా మీరు అన్ని దేవస్థానానికి సంబంధించిన దర్శనం టికెట్స్ అనేది ఈ విధంగా మీరు బుక్ చేసుకోవచ్చు అండి. వాటికి సంబంధించిన రూమ్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.